చికెన్ చింతామణి కోసం చిన్న చిన్న ఉల్లిపాయలు తీసుకోండి, 2 ముక్కలు చేయండి అంతే. ఎండుమిరపకాయలు కట్ చేసి గింజలు తీసేయండి. హాఫ్ కిలో చికెన్ కి 10 ఎండుమిరపకాయలు తీసుకున్నాం. ఒక 100 గ్రాములు ఉల్లిపాయలు ఒక కోసి తీసుకున్నాం. ఒక ఎల్లుల్లిపాయ గబ్బాలన్నీ పెచ్చు తీసి 2గా కట్ చేసుకోండి. సోంపు, మిరియాలు ఈ 2 విడివిడిగా పౌడర్ చేసి తీసుకొని వద్దాం. ఇంగువ, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి వేయించండి. ఉల్లిపాయలు వేగినాయి కదా, చికెన్ ని వేయించేయండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టండి, మూత పెట్టేసేయండి. నూనె సపరేట్ అయింది. ఉప్పు, కారం, పసుపు వేసి తిప్పండి. నీళ్లు తీసుకోండి, చిలకరించండి, మీద పెట్టండి, మగ్గనివ్వండి. చూద్దాము. చికెన్ చింతామణి 2 రకాలుగా వండుకుంటారమ్మా. పొడి కూర లాగాను, పులుసు కూరగా కూడా వండుకుంటారు. కోసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను వేసేయండి, సోంపు కూడా వేసేయండి, కరివేపాకు కూడా వేసేయండి. తిప్పేద్దామా. మిరియాల పౌడర్ ను కూడా వేసేయండి. ఉప్పు కారాలు సరి చూసుకొని దించేసేయటమేనమ్మా.